వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోరర్ ఇండియా. నేను క్రాంతి దిద్దుకుంటా. ఈరోజు నేను మీకు ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది G+1 నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. ఈ 3 ఇళ్ళు మనకి సేల్ కోసం ఉన్నాయండి. సో మీరు గమనించవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు మొత్తం టూర్ చేసి చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ 3 బాత్రూమ్స్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ 2 బాత్రూమ్స్ ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ 24x50 డైమెన్షన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి రాంపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే ఇది మనకి 30 ఫీట్ రోడ్, మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్లీ 100 మీటర్స్ కంటే తక్కువ డిస్టెన్స్ ఉందండి. సో ఈ 3 హౌసెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి, మీరు చూడొచ్చు ఈ 3 హౌసెస్. సో ఇప్పుడు నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నేను మీకు టూర్ చేసి చూపిస్తాను. మనకి ఎలివేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మీరు గమనించవచ్చు, మంచి కలర్స్ వచ్చి చాలా బాగా వచ్చింది. మొత్తం మనకి 24x50 డైమెన్షన్స్తో ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నేను మీకు ఇప్పుడు టూర్ చేసి చూపిస్తాను. మీరు గమనించవచ్చు, మనకి ఈ 3 ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్ కోసం ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను. అంతకంటే ముందు మీరు కాలనీ ఎలా ఉందో మీరు కూడా గమనించవచ్చు. ఈ విధంగా 30 ఫీట్ రోడ్స్తో చాలా బాగుంది. మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్లీ 100 మీటర్స్ డిస్టెన్స్. మీరు అక్కడ గమనించవచ్చు, మొత్తం వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. అది మనకి ఎగ్జాక్ట్లీ 100 మీటర్స్ డిస్టెన్స్ కంటే తక్కువ వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను. మీరు పార్కింగ్ స్పేస్ గమనించవచ్చు. అంతకంటే ముందు మీరు ఇక్కడ గమనిస్తే మనకి ప్లాంటేషన్ కోసం కాస్త స్పేస్ కూడా వచ్చింది. మనం కార్ బయట పెట్టుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మీరు లోపల స్పేస్ గమనిస్తే ఒక హ్యాచ్ బ్యాక్ ఈజీగా పడుతుంది. అదేవిధంగా ఒక 3-4 2 వీలర్స్ కూడా పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఫాల్ సీలింగ్ అనేది ఈ విధంగా వచ్చి ఫ్లోరింగ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి, ఎక్సలెంట్గా వచ్చింది. వాటర్ కూడా గ్రిప్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు గమనిస్తే నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఈ విధంగా బోర్వెల్ అయితే వచ్చింది. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కూడా ఇక్కడ వచ్చిందండి, 6000 లీటర్స్ కెపాసిటీ. మనకి సెట్ బ్యాక్ కూడా 2 ఫీట్ అయితే గ్యాప్ వచ్చింది. అదేవిధంగా మనకి ఈ కార్నర్లో మనకి ఒకటి టాయిలెట్ ఇచ్చారు ఇండియన్ స్టైల్. అదేవిధంగా మనకి సెట్ బ్యాక్ వెనకల సైడ్ కూడా ఈ విధంగా ఒక 1 ఫీట్ గ్యాప్ అయితే వస్తుంది. ఇంటి లోపలికి వెళ్ళి ఈ ఇండిపెండెంట్ హౌస్ లోపల ఎలా ఉందో మనం చూద్దాం. అంతకంటే ముందు మీరు గమనిస్తే మనకి ఇండిపెండెంట్ హౌస్ డోర్స్, మెయిన్ డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి టేక్ వుడ్ తోటి చేశారు. మీరు గమనించవచ్చు, టేక్ వుడ్ తోటి చేశారు, గమనించవచ్చు అది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపలికి రాగానే మనకి ఈ విధంగా టీవీ క్యాబినెట్ వచ్చి చాలా బాగా వచ్చింది. 65 ఇంచ్ టీవీ వరకు వెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మనకి నార్త్ సైడ్ ఒకటి 4x4 డైమెన్షన్స్తో ఉన్న యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి కలర్స్ అనేవి విధంగా చాలా బాగా వచ్చిందండి, మీరు చూడొచ్చు. అది ఎక్సలెంట్గా వచ్చింది, కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి, మీరు అది కూడా గమనించవచ్చు. ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మనకి మార్బుల్ ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం, ఫ్లోరింగ్ అంతా చాలా మంచి డిజైన్స్ తోటి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు డైనింగ్ రూమ్ చూపిస్తున్నాను. డైనింగ్ రూమ్లో మీరు చూస్తే డైనింగ్ స్పేస్లో సౌత్ సైడ్లో కూడా ఒకటి 3x4 డైమెన్షన్స్తో విండో వచ్చి మనకి ఇక్కడ చాలా బాగా. ఇక్కడ గమనిస్తే మనకి ఈ టైల్స్ ఏవైతే ఉందో అది హ్యాండ్ వాష్ ప్లేస్ అండి. సో మనకి క్రాకరీ పెట్టుకోవడానికి కూడా ఈ విధంగా ఇక్కడ స్పేస్ అయితే వచ్చింది, మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తాను. కిచెన్ రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ అయితే లేదు. సో మనకి ఈ విధంగా కిచెన్ రూమ్ అయితే వస్తుంది. అదేవిధంగా మనకి 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా వచ్చాయండి, చాలా బాగా వచ్చింది. మనకి ఒక వాటర్ ప్యూరిఫైయర్ కోసం ఒక స్పోర్ట్ అయితే ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మనకి ఒకటి 3x2.5 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. మనకి కిచెన్ రూమ్లో స్టోరేజ్ కోసం షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ముందుగా మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనకి ఈ విధంగా వచ్చిందండి, మీరు గమనించవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి నార్త్ సైడ్ ఒకటి 4x4 విండో వచ్చింది. అల్మారా స్పేస్ కూడా వచ్చి మనకి ఫ్లోరింగ్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి, బాగా వస్తుంది. ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఈ విధంగా వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా కలర్స్ పెయింటింగ్ అనేది చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుందండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఈ విధంగా టాయిలెట్ బాత్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదవుతుందో అది చూపిస్తాను. స్టైర్స్ యూస్ చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సో ఫస్ట్ ఫ్లోర్ ఈ విధంగా కనిపిస్తుంది మనకి. సో వ్యూ అనేది ఈ విధంగా వస్తుంది. మనకి ఫాల్ సీలింగ్ ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా మనకి ఈ స్పేస్ అనేది చాలా బాగా వచ్చింది. 6 ఫీట్ బై 14 ఫీట్ దాకా వచ్చింది. కూర్చోవడానికి బాల్కనీ స్పేస్ కూడా చాలా బాగా వస్తుంది. ఇండియన్ టేక్ వుడ్ ఈ విధంగా వస్తుంది.
సో ఇండియన్ టేక్వుడ్. అదేవిధంగా సెట్ బ్యాక్ ఫస్ట్ ఫ్లోర్లో ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. మనకి సెట్ బ్యాక్ ఈ విధంగా వచ్చిందండి. ఆల్మోస్ట్ 2 feet దాకా వచ్చింది స్పేస్ అయితే. సో ఇప్పుడు నేను మీకు లోపల తీసుకొని వెళ్ళి మనకి 2 bedroom ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు మనకి లోపలికి రాగానే చాలా స్పేషియస్ హాల్ అయితే వచ్చిందండి. మనకి లివింగ్ స్పేస్ ఆల్మోస్ట్ 10 feet by 7 feet 8 feet వచ్చింది. అదేవిధంగా మీరు ఫాల్ సీలింగ్ గమనిస్తే మనకి ఈ విధంగా చాలా బాగా వస్తుందండి. మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు మీకు ఫ్లోరింగ్ కూడా చూపిస్తున్నాను. మొత్తం మార్బుల్ ఫినిషింగ్ వచ్చింది. అదేవిధంగా మనకి సైడ్లో ఈ విధంగా డిజైన్ చాలా బాగా వచ్చి కలర్స్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు గమనించవచ్చు అది. ఇప్పుడు నేను మీకు టీవీ క్యాబినెట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నేను మీకు చూపిస్తున్నాను. మీరు గమనిస్తే మనకి 75 inch టీవీ వరకు వెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగా వస్తుంది. ప్లాట్ఫామ్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా యూపీవీసీ విండోస్ మీరు గమనిస్తే మనకి 4x4 డైమెన్షన్స్తో విండో, అదేవిధంగా ఫుల్ సైజ్ డోర్ కూడా ఒకటి వచ్చిందండి నార్త్ సైడ్. అదేవిధంగా డైనింగ్ స్పేస్ వచ్చేటప్పటికి మనకి 3x4 డైమెన్షన్స్తో ఒక విండో కూడా వచ్చింది. అదేవిధంగా హ్యాండ్ వాష్ యూనిట్ ఇక్కడ వచ్చి మనకి వాష్ ఏరియా కూడా ఇక్కడ వచ్చిందండి. వాష్ ఏరియా కూడా మనకి ఇక్కడ వచ్చింది. సో వాషింగ్ మిషన్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తాను. కిచెన్ రూమ్, పూజా రూమ్ మనకి ఈ విధంగా వచ్చింది. సో కిచెన్ రూమ్ అనేది మనకి 7 feet హైట్ పర్ టైల్స్ వచ్చి చాలా మంచిగా చాలా బాగా నీట్గా వచ్చింది. ఇప్పుడు నేను మీకు పూజా రూమ్ కూడా చూడొచ్చు. పూజా రూమ్ కూడా మనకి ఈ విధంగా వచ్చింది. ఒక పర్సన్ కూర్చొని పూజ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది. నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. అది కూడా మీరు చూడొచ్చు. సో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఈ విధంగా వచ్చిందండి. సో ఇది ఫాల్ సీలింగ్ ఈ విధంగా వచ్చి మనకి రూమ్స్ అయితే ప్రతి రూమ్లో, ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి ఫుల్ సైజ్ బెడ్, కింగ్ సైజ్ బెడ్ యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి 4x4 డైమెన్షన్స్తో ఉన్న విండో కూడా ఇక్కడ వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చి షెల్ఫ్స్ కూడా తగినన్ని వచ్చాయి. చాలా బాగుందండి. నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మన మాస్టర్ బెడ్రూమ్లో ఈ విధంగా మనకి ఇక్కడ అల్మారా స్పేస్ వచ్చి ఒకటి సౌత్ సైడ్లో విండో కూడా వచ్చింది. 4x4 డైమెన్షన్స్తో కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా చాలా స్పేస్ వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. టాయిలెట్స్, బాత్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఇది చాలా బాగా వచ్చింది. సో ఇంతసేపు నేను మీకు G+1 133 square yards 24x50 డైమెన్షన్స్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తూ ఉన్నాను. ఇది మనకి నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్లీ 100 meters, రాంపల్లి నుంచి 2 kilometers డిస్టెన్స్లో వస్తుంది ఇండిపెండెంట్ హౌస్. సో ఒకవేళ మీకు ఈ ప్రైస్, ఈ లొకేషన్ మీకు మ్యాచ్ అవుతే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను ఆల్రెడీ ఛానల్లో చాలా పోస్ట్ చేస్తున్నాను, మీరు చెక్ చేయండి. మీ ప్రీవియస్ వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.